ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొక్కసారి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి అపోస్తుల కార్యము 14వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 14 చాప్టర్ 7 నుంచి 12 వచనాలు ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయంలో దేవుని సేవకులైన పౌలు అలాగే బర్నబా వీరిరువురు దేవుని సువార్తను ప్రకటిస్తూ వారు అనేకమైన ప్రాంతాల గుండా ప్రయాణమవుతూ దేవుని యొక్క సత్య సువార్తను బోధిస్తూ అనేక మంది నశించిపోతున్న ఆత్మలను ప్రభు కొరకు వారు ఏర్పాటు చేస్తూ వారి ప్రయాణం కొనసాగిస్తుండగా వారు ఒక ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతము లుస్త్రా. ఈ లుస్త్రా ప్రాంతంలో దేవుడు ఎలాగ అద్భుతాలు జరిగించాడు, ఎలాంటి కార్యాలు జరిగించాడు అనేది ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. దయతో అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 7 నుంచి 12 వచనాలు మనం చదువుదాం. లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడను నడవలేక కూర్చుని ఉండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగాను. జన సమూహములు పౌలు చేసిన దాన్ని చూచి లుకాయోనియా భాషలో దేవతలు మనుషుల రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు ధూపత్తి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మే అనియు పేరు పెట్టిరి. ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు లుస్త్రాలో పరిచర్య చేస్తుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక వ్యక్తి స్వస్థత పొందడం అనేది ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ లుస్త్రా ప్రాంతంలో ఉన్న ప్రజలకు యేసు ప్రభు ఎవరో తెలియదు. అది గ్రామీణ వ్యవసాయ ప్రాంతము. అక్కడ ప్రజలకు అప్పటి వరకు యేసు ప్రభు గురించి వారు వినలేదు, యేసు ప్రభు గురించి వారికి తెలియదు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు అతి భయంకరమైన మూఢ విశ్వాసాలతో, మూఢ నమ్మకాలతో వారి జీవిత విశ్వాసాన్ని వారు జీవించే ప్రజలుగా వీరు ఉన్నారు. ఈ యొక్క నగరానికి ప్రారంభములో అనగా ఈ నగరానికి ఎంట్రన్స్ లో వారికి ఒక దేవాలయం ఉండేది. ఆ దేవాలయం పేరు ఏమై ఉన్నదంటే అది బృహస్పతి ఆలయం. ఈ బృహస్పతి ఆలయం యొక్క ఉద్దేశము ప్రజలు వారి యొక్క జీవితాల్లో ఆనందాన్ని, ప్రజలు వారి యొక్క జీవితాల్లో కావలసిన కోరికలను తీర్చే దేవాలయముగా దాన్ని ఆ గ్రామం ప్రజలు భావించేవారుగా ఉంటారు. చూడండి, ప్రతి గ్రామంలో కూడా ఆయా సాంప్రదాయాల్లో, ఆయా పరిస్థితుల్లో ప్రతి గ్రామంలో కూడా ఒక విగ్రహము లేకపోతే ఒక దేవత ఆలయం అనేది ఉంటుంది. ఆ దేవాలయముకున్న ఒక కారణము ఆ గ్రామాన్ని కాపాడటానికి, ఆ గ్రామాన్ని విడుదల పరచడానికి, ఆ గ్రామంలో ఎటువంటి శాపము కానీ ఎటువంటి అనర్థాలు కానీ జరగకుండా కాపాడటానికి ప్రజలు ఆ దేవాలయాలు ఆ గ్రామంలో వారు నెలకొల్పేవారుగా ఉంటారు. అటువలే ఈ లుస్త్రా గ్రామంలో కూడా ఒక దేవాలయం అనేది వారు నిర్మించుకున్నారు. ఆ దేవాలయం పేరు బృహస్పతి దేవాలయం. ఇక్కడ పౌలు గారు పర్వతాలు దాటుకుంటూ, కొండలు దాటుకుంటూ విస్తారమైన పరిచర్య ఆయా ప్రాంతాల్లో జరిగిస్తూ ఆయన లుస్త్రా అనే పట్టణానికి, ప్రాంతానికి ఆయన కొండ ద్వారా ఆ గ్రామంలోనికి ప్రవేశించి ఒక దినము ప్రజలందరూ కూడా బజార్లో ఉన్నప్పుడు సంత దినం అది. ఆ సంత దినములో పౌలు గారు వారి మధ్య నిలబడి సర్వోన్నతమైన దేవుని యొక్క కృపను వారి మధ్యన ప్రకటిస్తున్నారు. దేవుని వాక్యాన్ని వారి మధ్యన ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడో, ఆయన మనుషులను ఎలా రక్షిస్తాడో, ఆయన నమ్ముకోవడం ద్వారా మనుషుల జీవితాల్లో ఎలాంటి పరిమాణాలను ఆయన కలిగిస్తాడో, ఎలాగ వారి జీవితాలు ఆస్వాదించబడతాయనే విషయాలను ఆయన వారికి తెలియపరిచే సమయంలో ఆయన దేవుని యొక్క అద్భుతమైన మాటను ఆయన తెలియపరుస్తున్నాడు. యేసు ప్రభువు పరలోకం నుండి దిగి వచ్చిన ఆయన అద్భుతమైన రక్షకుడైన విషయాలను ఆయన తెలియపరుస్తూ మనుషుల యొక్క అపరాధాల నిమిత్తము, పాపాల నిమిత్తము ఆయన సిలువ వేయబడి
మరణించి పునరుద్ధానుడే మరణాన్ని జయించి పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడనే సత్యాలను ఆయన వారికి బోధిస్తూ ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అనేక బహు జన సమూహము ఆయన గుంపు కూడి ఆయన చుట్టూ నిలబడ్డారు. పౌలు గారు చెప్తున్న మాటలందు వారందరూ కూడా ఆసక్తితో వింటున్నారు. ఈనేటి కొత్త బోధ బోధిస్తున్నాడు, ఎవరో యేసుక్రీస్తు గురించి తెలియపరుస్తున్నాడని ఆశ్చర్యంగా పౌలు గారు చెప్తున్న మాటలు వారు ఆలకించడం ప్రారంభించారు. అలాగా ఆ పౌలు గారు దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి చాలా ఆసక్తిగా పౌలు గారి వైపు తేరి చూస్తున్నాడు. ఆ వ్యక్తి చాలా హృదయంలో భారముతో ఉన్నాడు. యేసుక్రీస్తు పట్ల పౌలు గారు చెప్పిన మాటల పట్ల ఆయన ఆసక్తితో చాలా నిష్టగా పౌలు గారు చూస్తున్నప్పుడు వెంటనే పౌలు గారు యేసుక్రీస్తు గురించి చెప్తున్న మాటలు వెంటనే ఆపివేసి ఆ వ్యక్తిని చూడడం ప్రారంభించాడు. ఆ వ్యక్తిని చూడడం ప్రారంభించి ఆయన అంటున్న మాటలు చూడ 9వ వచనంలో, అతడు పౌలు మాట్లాడుట వినెను, పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయంలో కూడా అక్కడ పేతురు యోహాను గారు వారు ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ కూడా పుట్టిన మొదలుకొని కుంటివాడని ఒక మనుషుడు వీరి వైపు తేరు చూచాడండి. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే తేరు చూడడం అంటే దేవుని వైపు చూడడం. మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తామో దేవుడు మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. అపోస్తలుల 3వ అధ్యాయంలో అక్కడ పుట్టిన మొదలుకొని కుంటివాడైన మనుషుడు పేతురు యోహాను గారి ద్వారా ఏదైనా సొంత లాభం పొందుతారేమోనని, లేకపోతే వారు వీరికి ధనం ఇస్తారేమోనని, వెండి బంగారాలు ఇస్తారేమోనని వారి తట్టు తేరు చూచాడు. ఇక్కడ మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనం తేరు చూస్తామో, అనగా దేవుణ్ణి ఎప్పుడైతే దేవుని సహాయం కోసం మనం చూస్తామో, దేవుని వైపు మన కళ్ళెత్తి చూస్తామో, దేవుని యొక్క సహాయం కోసం మనం అర్జిస్తామో, దావీదు భక్తుడు ఏమంటాడంటే, నేను కొండల వైపు నా కళ్ళెత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి నాకు దొరికెను, యెహోవా నీ వల్లనే నాకు సహాయము దొరికెను. మనకి సహాయము దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. అయితే ఈ దేవుడు సామాన్యమైన వాడు కాదండి. దిస్ గాడ్ ఇస్ నాట్ ఏ సింపుల్ గాడ్. ఈయన సామాన్యమైన దేవుడు కాదు. ఆ ప్రజలు అనుకున్నారు, ఆ ప్రాంతంలో ప్రజలు అనుకున్నారు పేతురు లేకపోతే అపోస్తలుడైన పౌలు గారు బర్నబా బోధిస్తున్న బోధ ఇదేదో కొత్త బోధ అనుకున్నారండి. 14 వచ్చిన అపోస్తలులైన బర్నబాయు పౌలు ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవగల దేవుని వైపు తిరగవలెను మీకు సువార్త. ఇక్కడ ఏం జరిగిందంటే, పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు, వాక్యం బోధిస్తున్నప్పుడు పౌలు గారు వెంటనే వాక్యాన్ని అలాగా ఆపి ఈ కుంటివాడు చాలా తేరి చూస్తున్నాడని ఆ వ్యక్తి వైపు చూచి వెంటనే అన్నాడు, నీవు స్వస్థత పొందడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగినప్పుడు ఆ వ్యక్తి, అవును నేను స్వస్థత కోసము చూస్తున్నాను. మా జీవితాల్లో అద్భుతాలు జరగాలంటే ఏదో పాస్టర్ గారు ప్రార్థన చేస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగవండి. మీ జీవితాల్లో అద్భుతాలు జరగాలనే కోరిక మీకు కూడా కలిగి ఉండాలి. ఆ విశ్వాసం మీలో కూడా ఉండాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక 12 సంవత్సరాలు రక్తస్రావంతో పీడింపబడిన ఒక స్త్రీ తనకున్న వ్యయాన్ని, తనకున్న ధనాన్నంతా కూడా సమకూర్చుకొని సమస్తాన్ని ఖర్చు పెట్టుకొని చాలా ప్రాంతాలకు వెళ్ళింది, చాలా మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. కానీ తన యొక్క డబ్బు వలన తన జీవితంలో ఉన్న సమస్యను పోగొట్టుకోలేకపోయింది. కానీ ఒక రోజు యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నాడనే వార్త విని అనుకుంది, ఇదిగో ఇంతకాలము నేను మనుషుల యొక్క పద్ధతుల ద్వారా నేను బాగుపడాలనుకున్నాను, మనుషులనే వైద్యుల దగ్గరికి వెళ్ళాను, కానీ నా జీవితంలో నా యొక్క శరీరం ఎలాంటి నేను స్వస్థత పొందలేదు. అయితే ఈ రోజు యేసు ప్రభు దగ్గర నేను వస్తాను అని విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ఒకవేళ ఆ దినము ఆ స్త్రీ ప్రభు దగ్గర రాకపోయినట్లయితే తన జీవితంలో అద్భుతం జరిగేది కాదండి. తన జీవితంలో అద్భుతమైన కార్యం జరిగేది కాదు. ఆ స్త్రీ విశ్వాసంతో అనుకుంది, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను, యేసు ప్రభు వస్త్రపు చెంగును అనగా ఆయన నడుస్తున్నప్పుడు వెనకాలెళ్ళి ఆయన అంగీ పట్టుకుంటాను చాలు, ఇలాగా ఆయన అంగీ పట్టుకుంటాను, నేను బాగుపడతానని తనలో అనుకుందంట. యేసు ప్రభు వారు ఆ మార్గం గుండా వచ్చినప్పుడు ఆ స్త్రీ ఎంతో జనసమూహం చేత యేసుక్రీస్తు వారు ప్రయాణిస్తున్నప్పుడు ఆ స్త్రీ వెంటనే వచ్చి యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగును ముట్టుకున్నప్పుడు ప్రభు అంటున్న మాట, నాలో ప్రభావం బయటికి వెళ్ళింది, ఎవరో నన్ను ముట్టుకున్నారని ప్రభు చెప్తున్నాడండి. వెంటనే ప్రభు వారు వెనక చూడబోడికి ఈ స్త్రీ భయముతో వణుకుతున్నప్పుడు ప్రభు చెప్తున్న మాట, కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రభు పట్ల మనకి అపారమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తుంది. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ టు గాడ్. విశ్వాసము ద్వారా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ ప్రాంతంలో ప్రజలు ఎప్పుడైతే
పౌలు గారు ప్రసంగించి ఆ కుంటివాడిని బాగు చేశాడో, ఆ కుంటివాడి జీవితంలో మేలు చేశాడో, వెంటనే వారు అనుకున్నారు మన ప్రాంతానికి, మన గ్రామానికి దేవతలు వచ్చారు. దేవుని సేవకులైన పౌలు, బర్నబా సువార్త ప్రకటించి ఒక రోగిగా ఉన్న వ్యక్తిని, ఒక కుంటివాడిగా ఉన్న వ్యక్తిని, ఒక వికలాంగుడుగా ఉన్న వ్యక్తిని ప్రార్థన ద్వారా స్వస్థపరిచి ముట్టిన తర్వాత ఆ గ్రామంలో ఉన్నవారు, ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా విస్మయించింది, ఆశ్చర్యపోయి, ఇదిగో ఏదైతే మన మందిరం కట్టామో, దేవాలయం కట్టామో, ఆ దేవాలయం దేవతలు మన దగ్గరికి వచ్చేసారని వారికి ధూపత్తి అని పేరు పెట్టారండి. మనుషులను దేవులుగా మార్చేశారు. పౌలు అన్న, అయ్యా కాదు, మేము దేవులు మాత్రమే కాదు, వీఆర్ నాట్ గాడ్స్, మేము దేవుని యొక్క పరిచారకులు, దేవుని చేత ఎన్నిక చేయబడిన దేవుని యొక్క దూతలము. ఆయన సత్య సువార్తను ప్రకటించడానికి మీ మధ్యకి వచ్చాము. ఆయన విశ్వాసం ఉంచండి, ఆయనలో మార్పు చెందండి. మీరు ఆయన విశ్వాసం ఉంచితే ఆ సర్వోన్నతమైన దేవుడు మీ జీవితాల్లో మార్పుని కలిగిస్తాడని, మీ జీవితాలు ఆస్వాదిస్తాడని మీ మధ్యకి మేము వచ్చామని వారు దేవుని సువార్తను వారికి తెలియపరిచారు. ఆ యొక్క బృహస్పతి ఆలయంలో పూజారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మన గ్రామంలోనికి 2 దేవతలు వచ్చారు, దేవుళ్ళు వచ్చారు, మనం ఎన్ని సంవత్సరాలు బట్టి అయితే ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుళ్ళు మన మధ్యకి వచ్చారని పూజారులకు చెప్పిన. పూజారులు ఏం చేశారంటే చూడండి, పూజారులు ఏం చేశారు మనం చూద్దాం. చూడండి 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. పట్టణముకు ఎదురుగా ఉన్న ధూపత్తి యొక్క పూజారి ఎడ్లను, పూలదండలను ద్వారముల యొద్దకు తీసుకుని వచ్చి ఏం చేశారంటే అక్కడున్న పశువులను, పూలదండలను తీసుకొని ఎక్కడికి వస్తున్నారంటే పౌలు గారిని, బర్నబా గారికి బలి ఇవ్వటానికి, వాళ్ళు దేవులుగా చేయడానికి వస్తున్నారు. వెంటనే మీరు తిరస్కరించారు. మేము మీలాంటి స్వభావం గల వారమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, వారు ఎంతో కష్టం మీదట వారిని అక్కడి నుంచి పంపివేశారండి. అయితే మరుసటి దినము కొంతమంది యూదులు అక్కడికి వచ్చి ప్రజల యొక్క మనసులను చెరిపి దేవుని సేవకుల పైన లేనిపోని అపోహాలు కల్పించి వారిని కొట్టడానికి, చంపడానికి వారు ప్రణాళిక రచించారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పర్యాలు దేవుని బిడ్డలుగా జీవించేటప్పుడు మనకి శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఆ శ్రమలు, బాధలు కొన్ని పర్యాలు అది మన ద్వారా, మన యొక్క ఇంటి వారి ద్వారా రావచ్చు, మన తెలిసిన వారి ద్వారా రావచ్చు, మన బంధువుల ద్వారా రావచ్చు, మన సొంత వారి ద్వారా రావచ్చు. కానీ దేవుని బిడ్డలు కొన్ని పర్యాలు శ్రమలను తట్టుకోవాలని ప్రభువు చెప్తారు. నా నిమిత్తం మనుషులు మిమ్మల్ని నిందించి చెడ్డమాట పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, సంతోషించి ఆనందించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ ఈ ప్రజలు వచ్చి, యూదులు వచ్చి మిగతా ప్రజల యొక్క మనసులను చెరిపివేశారు. దేవుని సేవకుల పైన లేనిపోని అపోహాలు కల్పించారు. వీరు మత ఘర్షణలు కలిగించి పౌలు గారిని పూర్తిగా రాళ్ళుతో కొట్టి కొన ఊపిరితో అతని పట్నపు వెలుపల విడిచిపెట్టారు. భయంకరంగా ఆ ముందు రోజేమో వీరు దేవుడు, మరుసటి రోజేమో వీరు దెయ్యం అయిపోయారండి. చూడండి, కొన్ని పర్యాలు మనుషులు మనల్ని ఒకసారి పొగుడుతారు, మరొకసారి తిడతారు. ఈరోజు బాగుంటే అయ్యగారు మీకంటే గొప్ప లేరు అంటారు, బాగోపోతే రేపు అయ్యగారి కంటే చెడ్డోడు. అది మనుషుల యొక్క స్వభావం అండి, మనుషుల యొక్క స్వభావం. ఎందుకనగా మనుషుల యొక్క హృదయంలో పాపం ఉంది కాబట్టి ఆ పాపం యొక్క ఆలోచన మనుషులను దిగజారేదిగా మార్చేస్తుంది. ఎందుకంటే బైబిల్ ఏమంటుందని చూడు, యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథము 14వ అధ్యాయంలో మనుషులందరూ కూడా బాల్యము నుంచే వారి యొక్క జీవితము, వారి యొక్క మనసు సమస్తము కూడా పాపము చేత నింపబడిందని యోబు చెప్తున్నాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము, పాప సహితుల్లో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగా ఎవడును పుట్టనేరడు. కాబట్టి పాప సహితుల్లో నుంచి, పాపము లేని వాళ్ళ నుంచి, పాపము ఉన్న వాళ్ళ నుంచి పాపము లేనివాడు పుట్టలేడు. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా పాపులే, మనుషులందరూ పాపులు. మనం రక్షించబడిన పాపులం అంతే. ప్రభుని అంగీకరించిన వారు ఎవరో తెలుసు, రక్షించబడిన పాపులం. అయినప్పటికీ కొన్ని పర్యాలు మనలో కూడా పాపపు ఏచ్ఛలు, పాపపు ఆలోచనలు ఇవి మన పైన దాడి చేసేవిగా ఉంటాయి. అందుకొరకే మనలో స్వార్థం ఉంటుంది, అసూయ ఉంటుంది. కొన్ని పర్యాలు ఆశించేవారుగా ఉంటాం, లేని వాటిని కల్పించేవారుగా ఉంటాం, అబద్ధాలు మాట్లాడేవారుగా ఉంటాం, అన్యాయ పనులు చేసేవారుగా ఉంటాం. కారణం ఏంటంటే ఈ పాపం మన మీద ఏలుబడి చేసేదిగా ఉంటుంది. అయితే వీటన్నిటి నుంచి విమోచించడం మనం ఏం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తు మీద పూర్తిగా ఆధారపడాలి, అంతేగాని సగం ఆధారపడడం కాదండి. యేసు ప్రభు చెప్తున్న మాట, మీ నా పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో మీరు నన్ను ప్రేమించాలి. యు నీడ్ టు లవ్ గాడ్ విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. మీ పరిపూర్ణమైన మనసుతో, పరిపూర్ణమైన బలముతో, పరిపూర్ణమైన జ్ఞానముతో మీరు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలండి. పౌలు గారిని
వారు మొదటి రోజు దేవుళ్ళుగా మార్చారు. మరుసటి రోజు వారు పౌలు గారిని ఒక శత్రువుగా చూచి అతని ఊరు వెలుపల కొన ఊపిరితో విడిచిపెట్టారండి. అయితే పౌలు గారి పరిచర్య వ్యర్థం కాలేదండి. పౌలు గారి పరిచర్య వ్యర్థం కాలేదు. ఆ ప్రాంతంలో కొందరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు ప్రభులో జీవించేవారుగా మార్పు చెందారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కొన్ని పర్యాలు మనుషులు సర్వోన్నతమైన దేవుని అర్థం చేసుకోలేరు. పీపుల్ ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ ద సావన్ గాడ్. ఏ దేవుడైతే భూమిని ఆకాశం చేశాడో ఆ సర్వోన్నతమైన దేవుని మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. నేడు కూడా మనుషులు దేవుని తెలుసుకోలేకపోతున్నారండి. ఈ ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని దేవుడు చేశాడు. ఎవ్రీథింగ్. 19వ సంకీర్తన మొదటి చరణంలో దావీదు భక్తుడు అంటున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. ఆకాశములు, మనం చూసే ఆకాశాలు, when we see heavens, ఆకాశాలు, ఆ ఆకాశములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎవరిని మహిమను ప్రచురపరుస్తున్నాయంటే సృష్టికర్త అయిన దేవుని యొక్క మహిమను ప్రచురపరుస్తున్నాయండి. చూడండి, ఆకాశ లోకం ఉంది, అంతరిక్ష లోకం ఉంది, సముద్ర లోకం ఉంది, పర్వత లోకం ఉంది, ఈ భూలోకం ఉంది, మానవ లోకం ఉంది, అలాగే సాతాన్ లోకం కూడా ఉంది. సమస్తాన్ని దేవుడు పరిపాలించడానికి ఆయన మానవుని సృష్టిస్తే మానవుని దేవుడి నుంచి దూరం చేయడానికి సాతాను విభిన్న కోణాలతో, తప్పుడు సువార్తతో, తప్పుడు వాక్యంతో మనుషులను దూరం చేయడం వాడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నిరంతరము దేవునికి సాతానికి నిరంతరం పోరాటం జరుగుతుందండి. అందుకే పౌలు ఏమంటాడంటే, దేవుని స్వరూపై ఉన్న క్రీస్తు మహిమను కనపర్చు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము. చూడండి, ఇక్కడ అవిశ్వాసులు అంటే కేవలము అన్యులు మాత్రమే కాదండి, క్రైస్తువులు కూడా అవిశ్వాసులు ఉంటారు. అనగా దేవుని యొక్క కార్యాలను అంగీకరించలేని వారు, దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించలేని వారు. అందుకే ప్రభువారు శిష్యులను చూచి ఒకరోజు వారు ఆ యొక్క ధోరణి మీద ప్రయాణిస్తున్నప్పుడు, వారు యేసు ప్రభువారు ఉన్నప్పటికీ కూడా వారు భయపడుతున్నప్పుడు, సముద్రం పైన అలలు కొట్టబడుతున్నప్పుడు, తుఫాను వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే, ప్రభువా నీకు చింత లేదా అన్న ప్రభు అంటున్నాడు, అవిశ్వాసులారా, అల్పవిశ్వాసులారా అంటే అవిశ్వాసులారా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మనము ఈ లోకములో ఎవరి వైపు చూడాలి చెప్పండి? మనుషుల వైపు కాదు, మన దేవుని వైపు చూడాలి. మన దేవుని వైపు మనం చూసినప్పుడు మన జీవితాల్లో దేవుడు అసాధారణమైన కార్యాలు జరిగిస్తాడు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి. దేవుడు పెంట మీద ఉన్న వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడండి. ఏ ఆధారం లేని వారిని దేవుడు ఆధారభూతులుగా మారుస్తాడు. బైబిల్ గ్రంథంలో అబ్రహాము ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి అండి. అబ్రహాము దేవుడు పిలిచిన అబ్రహాముకి ఏమీ లేదు చెప్పుకోవడానికి, ఉంది. కానీ దేవుడు పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ప్రయాణం చేశాడు, విశ్వాసంలో జీవించాడు. దేవుడు అబ్రహామును అద్భుతమైన సాక్షిగా దేవుడు అబ్రహామును వాడుకున్నాడు. అబ్రహాము ఎవరిని చూశాడు చెప్పండి? దేవుణ్ణి. పునాది గల పట్టణాన్ని ఆయన చూశాడు. మన దేవుని పైన పూర్తిగా ఆధారపడేవారుగా ఉండాలండి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని జ్ఞానం మర్మమైనది. చదవండి. ఆ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాం. చూడండి, దేవుని జ్ఞానం మర్మము, ఇట్స్ ఎ మిస్టరీ. ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఇస్ మిస్టరీ. ఈ దేవుని జ్ఞానము చాలా మందికి అర్థం ఆఖరి క్రైస్తువులకు అర్థం కాదండి. కాబట్టి భిన్న సువార్తలు నమ్మేవారుగా ఉంటారు, భిన్న వాక్యాలు నమ్మేవారుగా ఉంటారు, భిన్న పద్ధతిలో జీవించేవారుగా ఉంటారు. వారు సొంత పద్ధతులతో వచ్చి ఈ దేవుని వాక్యమని దైవవేశ్యమని బోధించేవారుగా ఉంటారు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18 నుంచి మనం చదివినప్పుడు, ఈ గ్రంథమందు ప్రవచన వాక్యము విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనా కలిపినడలా. మీకు తెలుసా ఏం జరుగుతుందో? ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేస్తాడు. ఒకవేళ మనము దేవుడు వాక్యంలో లేని వాటిని మనం దేవుడు చెప్పాడని ఒకవేళ మనం ఆలోచించి చేసినా, ఎవడైనా ఈ ప్రవచన గ్రంథముందు వాక్యములో ఏదైనా తీసివేసినడలా దేవుడి ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములో పరిశుద్ధ పట్టణములో అనగా పరలోక రాజ్యంలో వారసులుగా వారు వెళ్ళరు. ఒకవేళ మనం దేవుడు చెప్పిన మాట ప్రకారంగా కాకుండా సొంత ఆలోచన ప్రకారంగా, సొంత సిద్ధాంతాల ప్రకారంగా దేవుని వాక్యానికి సంబంధం లేనిది ఏదైనా సరే మన మనుషుల పద్ధతులతో మనము నేర్చుకుంటే అది మనకు ఆశీర్వాదము కాదు, అది శాపంగా మిగిలిపోతుంది. బైబిల్ని చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు, బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ బైబిల్. దేవుడు చెప్పలేని వాటిని చెప్పారని, దేవుడు
బోధించలేని వాటిని దేవుడు బోధించాడని బోధించే వారితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జగత్తును అందలి సమస్తమును సృజించిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభువైనందున హస్తకృతములైన ఆలయములో నివసింపుడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకి ఏదైనా కొదువైనట్లు మనుషుల చేతిలో సేవింపబడేవాడు కాదు. మరి యావత్ భూమి మీద కాపముండుటకు ఆయన ఒక్కడి నుండి ప్రతి జాతి మనుషులను ఒక్కరి ద్వారా దేవుడి భూలోకులో ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించి, అనగా మీ పక్కన కూర్చున్న వారు ఎవరో కాదండి, మీ సొంత వారే. మనందరం కూడా ఒక్కని ద్వారా మన లోకంలోనికి, ఇది మనుషులు తెలుసుకోలేని గుడ్డివారుగా ఉన్నారు, మనుషులు అర్థం చేసుకోలేని వారుగా ఉన్నారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన సృష్టిని మనం చూసినప్పుడు ఎంతో అద్భుతం అండి. చూడండి, ఈ ఆకాశం ఉంది కదా, ఆకాశంలో చంద్రుడు సూర్యుడు వేలాడదీయబడుతున్న బంతులవి. మనం ఉన్న ఈ భూమి కూడా అంతరిక్షంలో వేలాడదీయబడుతున్న ఒక బంతు అండి. ఎప్పుడైనా మీరు మ్యాప్ను చూస్తే ఒక బాల్ ఇది, ఈ బాలు అంతరిక్షంలో తిరుగుతుంది, తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. తనకు తాను తిరగడం అనేది 24 గంటలు. 24 గంటలు సూర్యుడు చుట్టూ తిరగడం ఒక సంవత్సరం. దేవుడు ఈ భూమిని, సూర్యుడిని, అంతరిక్షంలో ప్రతి ఒక్క గ్రహాలను దేవుడు తమ కక్షలో ప్రయాణించిన దేవుడిని ఒక్కసారి దేవుడు వాటికి ఆజ్ఞాపిస్తే, ఒక్కసారి దేవుడు వాటి యొక్క కక్షను చిన్న మిల్లీమీటర్ దేవుడు తప్పిస్తే ఈ భూమి కింద పడిపోతుందండి. కానీ దేవుడు, అందుకే అంతరిక్షములు దేవుని చేతి పనిని ప్రచురపరుస్తున్నాయి. పగటికి పగలు, రాత్రికి రాత్రి దేవుని జ్ఞానము తెలుపుతున్నాయండి. కానీ మనుషుడు మాత్రము వీటిని తెలుసుకోలేకపోతున్నాడు. అదేం బిడ్డలారా, ఆకాశం చూడండి, ఆకాశంలో నక్షత్రాలను చేసినవాడు ఎవరు తెలుసండి? నా దేవుడు. నేను చెప్పగలను, నా దేవుడు చేశాను చెప్పగలను. ఆ దేవుడే ప్రభువైన యేసు. పురుగులను చూడండి, పక్షులను చూడండి, జంతువులను చూడండి, మనుషులను చూడండి, వీటన్నిటి చేసిన వాడు సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ మనుషులు ఆ సృష్టికర్తన దేవుణ్ణి గ్రహించలేని వారుగా ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మనము ఆయన వైపు చూడాలి. ఆ కుంటివాడు దేవుని వైపు చూచాడండి. తన జీవిత అద్భుతమైన మేలు, సృష్టికర్తను తెలుసుకున్నాడు, సృష్టికర్తను గ్రహించాడు, దేవుని ద్వారా మేలు పొందాలనుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తి జీవితం మేలు దేవుడు జరిగించాడు. కాబట్టి ఈ సమయంలో మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు వేడుకున్న దేవుడు, మీరు పూజిస్తున్న దేవుడు, ఆయన మనుషులను బాగు చేసే దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు. ఒకవేళ ఈ సమయంలో మీ శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎలాంటి సమస్య ఉన్నా, మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి యథార్థమైన హృదయంతో వచ్చి ప్రభు దగ్గర మనం ప్రార్థిస్తామో, అడుగుతామో, దేవుడు మన జీవితంలో అసాధారణమైన కార్యాలు దేవుడు జరిగించేవాడుగా ఉంటాడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. మీ అంతరింద్రములు కలగజేసిన వాడు ఎవరో తెలుసండి? ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 139వ సంకీర్తన 13వ చరణం. నా అంతరింద్రములను నీవే కలగజేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ ఏముంటుందంటే, మీ అంతరింద్రములు అనగా మీ కాలేయము, మీ కిడ్నీలు, మీ గుండె, మీ కళ్ళు, పేగులు, మీ శరీరం లోపల వీటన్నిటిని కలగజేసిన వాడు ఎవరు చెప్పండి? దేవుడే, గాడ్. ఒక సంవత్సరం క్రితం హాస్పిటల్కి వెళ్తే నాకు హెర్నియా ఉందన్నారు. ఆపరేషన్ చేయాలన్నారు. ప్రతిరోజు నొప్పి వచ్చేది బొడ్డు దగ్గర. 3 హాస్పిటల్కి వెళ్ళాను. 2 హాస్పిటల్లో డాక్టర్ అన్నారు ఆపరేషన్ పడుతుందండి, ఆపరేషన్ చేయాలన్నారు. సో బాగా విస్తారంగా ప్రయాణాలు చేయడం వల్ల నేను దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాను. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నువ్వు కార్యం జరిగించండి, నువ్వు అద్భుతం జరిగించాను ప్రభువా, నువ్వు అద్భుతాలు చేసేవాడు, మేలులు చేసేవాడు అని ప్రార్థన చేస్తున్నాను. అమ్మగారు అన్నారు, అయ్యా మీరు బాగా తిరుగుతున్నారు కాబట్టి మీరు ఆపరేషన్ చేసుకోవడం మంచిది అని చెప్పినప్పుడు అనుకొని అమ్మగారికి బాగాలేనప్పుడు అమ్మగారిని కూడా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆవిడ టెస్ట్ చేసుకునేటప్పుడు అమ్మగారు నన్ను కూడా అన్నారు, పాస్టర్ గారు అన్నారు, మీరు కూడా టెస్ట్ చేయించుకోండి బాగుంటుంది అన్నారు. ఎందుకని మంచిదని నేను కూడా ఆ రోజు టెస్ట్ చేయించుకున్నాను. చాలా రోజులు ప్రార్థన చేస్తున్నాను. టెస్ట్ చేయించుకోవడానికి వెళ్ళాను. అదేదో మామూలు టెస్ట్ అనుకున్నాను నేను. మామూలు టెస్ట్ అని ల్యాబ్కి వెళ్తే వాళ్ళు ఇంత 1 లీటర్ బాల్తో కెమికల్ ఇచ్చారు, తాగండి అన్నారు. ఉపవాసంతో రావాలన్నారు, ఏం తినకూడదు అన్నారు. వెళ్ళబోడికి ఒక 5 నిమిషాలు అయిపోద్ది అనుకుంటే వాళ్ళంతా ఆపరేషన్ థియేటర్లో సెటప్ చేస్తారు. అలా సెటప్ చేశారు లోపల.
నాకు ఒక పక్కనేమో ఏం చేస్తారు వీళ్ళు, సిఈసిటీ టెస్ట్ అన్నారు, ఏం టెస్ట్ నాకు అర్థం కావట్లేదని వారు మొత్తం కెమికల్ ఇచ్చి 1 గంట కూర్చోబెట్టి లోపల తీసుకెళ్ళి సెలైన్లు ఒక పక్కన సెలైన్లు ఎక్కించి అనుకున్నాను, ప్రభా ఏంటి ఇది. మొత్తానికి ఆ టెస్ట్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాను. ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నాకున్న డౌట్ ఏంటంటే బహుశా అది కాదేమో, పొట్ల నొప్పి వస్తుంది, ఇంకేమైనా ఉందేమో. ప్రభువా ఏదైనప్పటికీ మీ చిత్త ప్రకారం సమస్తము జరిగించేవాడు అనుకొని సాయంత్రం రిపోర్ట్స్ తీసుకొని నేను పూణే హాస్పిటల్కి వెళ్ళాం. డాక్టర్ గారు చూసిన తర్వాత పడుకోమన్నారు, టెస్ట్ చేశారు, మళ్ళీ డౌట్ మళ్ళీ పడుకోమన్నారు, మన్నా చూశారు. చెప్పాలంటే బహుశా ఆయన ఒక 1/2 గంట చూశారు, రిపోర్ట్లు చూసన్నారు, మీకు ఏమీ లేదండి అన్నాడండి. మీకేమీ లేదు సార్, హెర్నియా ఏమీ లేదండి, మీకు నిశ్చయంగా ఉండండి, మీకు ఏమీ లేదు. నేను ఎందుకు చెప్తాను ఈ మాట, దేవుడు అద్భుతాలు చేయువాడు. ఆయనందు విశ్వాసం ఉంచితే, ఆయన పైన మనం పూర్తిగా ఆధారపడితే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు కంటికి కనబడవు, చెవికి. డబ్బులు ఉంటే మనం చేయలేం, డబ్బులు లేనప్పుడే దేవుడు చేస్తాడు. దేవుని కార్యం ఎలా ఉంటుందో తెలుసండి, డబ్బులు లేనప్పుడే దేవుడు కార్యం జరిగిస్తాడు. ఏమీ లేని దాంట్లో దేవుడు సమస్తాన్ని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి, దేవుడి వైపు చూడాలి. దేవుడు మీకు సమస్తాన్ని దేవుడు సమకూర్చేవాడుగా ఉంటాడు. ఆ గుడ్డివాడు దేవుని వైపు చూచాడు, తన జీవితంలో అసాధ్యమైన దాన్ని దేవుడు తన జీవితంలో సుసాధ్యము చేశాడు, దేవుని యొక్క మేలులు పొందాడు. అటువలే మీరు కూడా దేవుని యొక్క మేలులు పొందాలని, దేవుని వైపు చూడాలని ప్రభుపేట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సువార్తవాణి యేసయ్య హృదయ